పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. సింపుల్‌గా చేసేస్తుంటే ఏదో ఒకటి తినేసి మళ్ళీ మళ్ళీ ఆకలి అంటారు. ఇలాంటి చికెన్ ప్రిపేర్ చేసుకోండి. తినడానికి కూడా టైం పడుతుందండి. దీనికోసం కొబ్బరిని తీసేసుకొని, ఎనకాలున్న బ్రౌన్ కలర్ పార్ట్‌ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎంతైతే కొబ్బరి మిశ్రమం అయిందో అంతే క్వాంటిటీగా బెల్లాన్ని, ఒక టేబుల్ స్పూన్ నీళ్ళను వేసుకోండి. బెల్లం అంతా పూర్తి కరిగిపోయాక కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని బెల్లం పాకం అనేది నీళ్ళలో వేసాక చక్కగా మనకి విరిగినట్టు అవ్వాలండి. అప్పుడే మనకి చిక్కీ కన్సిస్టెన్సీ అండి. తర్వాత దీంట్లో కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బటర్ పేపర్ మీదకి దీన్ని వేసేసుకోండి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీని మీద ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని గార్నిష్ కోసం నట్స్ని ఇలా డెకరేట్ చేసేసుకొని తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎయిటెడ్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.